నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలో కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే ఖరారు చేసిన స్థానాల్లోనే మరోసారి మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తుది అభ్యర్థుల జాబితా పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అరకు స్థానం నుంచి గతంలో ప్రకటించిన మాధవిని తప్పించారు. అక్కడ రాగం మత్స్యలింగంను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ స్థానంలోనూ కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేనికి సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ తాజాగా ఐవీఆర్ఎస్ చేస్తున్న సర్వేలో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. విజయవాడ నుంచి ఎస్సీ నేతను బరిలోకి దింపాలి అనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక మొండితోక అరుణ్ కుమార్ పేరుతో పార్టీ సర్వే చేయిస్తోంది. అదేవిధంగా కేశినేని నాని స్థానంలో ఎస్సీకి అవకాశం ఇస్తే ఆయన కుమార్తె శ్వేతకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారితే అక్కడ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. అదే సమయంలో జగ్గైపేట నుంచి పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామాకు ఆమోదం లభించింది. కార్పొరేటర్ పదవికి ఇటీవల ఆమె చేసిన రాజీనామాను మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆమోదించింది. ఇక శ్వేత తండ్రి కేశినేని నాని టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 8న కార్పొరేటర్ పదవికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి శ్వేత రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను తాజాగా విజయవాడ నగర మేయర్ ఆమోదించారు. కేశినేని శ్వేత తర్వాతి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.